సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తున్నారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారేమో సింగిల్గా వెళ్తున్నారు, ఒక పక్కేమో జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నారు. ఎలా ఉండిపోతుంది అంటారు రాష్ట్ర పరిణామం? ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్గా ఉన్నారు. కాకపోతే ఈ టీచర్స్ కానీ ఇట్లాగా ఉద్యోగాలు చేసేవాళ్ళకి వాళ్ళకి జీతాలు పడల, వాళ్ళు కొద్దిగా బాధలో ఉన్నారు. అదొకటి సహాయం చేయమని మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్యూరిటీ గార్డ్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మరి ఎలా చూడొచ్చు ఈ పరిణామాన్ని? చంద్రబాబు నాయుడు గారేమో కొంతమంది ఎమ్మెల్యేలు మారుస్తుంటే ఎక్కడ చెల్లని నోటి ఎక్కడైనా ఒకటే చెల్లదంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో రానివ్వంటున్నారు. ఎలా చూడొచ్చు ఈ పరిణామాన్ని? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎజెండా పెట్టుకుని రాలేదు. ఒక ఎజెండాతో వస్తే అదొక రకంగా ఉండేది. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. ఆయన చెప్పారు కానీ ఆయన ఇక దిగిపోయారు. ప్రజారాజ్యం జనసేన అనేది లైన్ అవ్వదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు ఆ అనుభవం ఉంది. పరిపాలన కానీ అసలు జగన్ గారు ఎంతో చేశారు, ప్రతి ఒక్క కుటుంబానికి అన్నీ చేశారు. కాబట్టి నెక్స్ట్ సీఎం అనేది ఆయనే. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సభలో ఏమన్నారంటే ఒక్క చల్లనోళ్ళు ఎక్కడైనా ఒకటి ఎమ్మెల్యేలు మార్చుతున్నారు కదా, దాని మీద అంటున్నారు. ఎక్కడ చల్లనోళ్ళు ఎక్కడైనా ఒకటి, అక్కడైనా ఒకటి, ఎక్కడైనా ఒకటి. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలు చేశారు పరిపాలన. కాకపోతే ఇంకా రారు. రెండోదేమో వాళ్ళ అబ్బాయికి కూడా సరైన పరిపాలన జ్ఞానం తెలీదు. ఎక్కడ యుఎస్ఏలో ఉండి అసలు ఈ ఫార్మర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ బాధలు అనేది ఆ అబ్బాయికి తెలీదు. మరి ఐటీ మినిస్టర్గా చేశాడుగా, తెలియకుండా చేశాడు అంటారా? పంచాయతీరాజ్ ఇప్పుడు తండ్రి ఆ స్థానంలో ఉన్నప్పుడు కొడుకుని అట్లా నుంచోబెట్టాడు. ఎక్కడికి వచ్చాడు? ఏ కుటుంబాలు కలిసాడు? ఆ అబ్బాయి పాదయాత్ర అంటే ఇప్పుడు సీఎంగా ఈయన వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. అది కాదుగా, ప్రజల్లోకి రావాలి. ఎన్టీ రామారావు ఉన్నాడంటే మహానుభావుడు. ఆయన్నే తొక్కేసి లాస్ట్ దినాల్లో ఆయన్ని అట్లా చేశారు. ఇంకేం మాట్లాడకూడదు నేను. అది మరి ఎలా ఉండిపోతుందంటే ఈ రాష్ట్రంలో పరిణామాలు రాబోయే రోజుల్లో 2024 2024 కానీ 2025 కానీ నెక్స్ట్ వచ్చేది ఆయనే, జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్ కూడా గెలవండి, 160 సీట్లు వేసుకొని జనసేన టీడీపీ కలయికలు అంటున్నారు. లేదు, తెలంగాణ అసలు కేసీఆర్ అట్లా అవుతాడు అనుకోలే. మరి ఈయన ఎక్కాడు, రేవంత్ గారు ఎక్కారు. మరి ఆయన చిన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎదిగారు. అట్లాగే ఉంటది అనుకుంటారు. కానీ అక్కడ కేసీఆర్ తెలంగాణలో ఎంతో కొంత అభివృద్ధి చేశాడు, ఆంధ్రాలో రాష్ట్రంలో ఏం చేయలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు రాష్ట్రాలు 2 విడగొట్టారు కదా. విడగొట్టిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఆయన బాగా చేశాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, అక్కడ చేసిన ఆయన ఓడగొట్టారు. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి లేదు, ఆయన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేసాడు, అన్ని విషయాలు ఆదుకున్నాడు. కరోనా వచ్చినప్పుడు ఎంతో ఆయన అందరికీ అంత నిలబడ్డాడు. అంటే ప్రజలు మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, స్కీములు పెట్టి స్కాములు చేస్తున్నాడు అంటున్నారు. లేదు, ఆయన నెంబర్ 1 చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మొన్న కూడా తుఫాన్ వచ్చినప్పుడు అందరికి కూడా మీరు కలెక్టర్లందరినీ పిలిపించి డైరెక్ట్గా మీరు ఇంకా వెళ్ళి మీరు సహాయం చేయండి అని మీటింగ్లో చెప్పాడు ఆయన. అలాంటి వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు ఏమండి, ఇప్పుడు తిడతారు, ఇంకోటి చేస్తారు, అవన్నీ మామూలు అయ్యి. కాకపోతే ప్రజల్లో ఉండే నాలెడ్జ్ ఏంటంటే మేము నలుగురితో ఉండే మనుషులు కాబట్టి అందరి నాలెడ్జ్ తెలుసుకుంటాను. దాని గురించి నేను ఇప్పుడు నాకున్న
పరిజ్ఞానంలో నేను చెప్పాను. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి రాబోయే రోజులు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఏంటి? సేమ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అంతే. మరి చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేశారు అన్యాయంగా అంటున్నారు వాళ్ళు. అన్యాయంగా ఆయన అరెస్ట్ చేయలేదు, దాంట్లో దొరికాడు, ఎప్పుడు దొరకలా. ఈ సిబిఐ వాళ్ళును వీళ్ళు చేశారు. ఆయన కూడా ఇక్కడ లేడు, జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అక్కడికి ఎక్కడ ఇంగ్లాండ్ వెళ్ళాడు ఆయన, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో జరిగింది. ఆయన మీద తోసేసి రుద్దేసి ఇట్ట చేశాడు అట్ట చేశాడు అంటే అది తప్పదు. ఇది ఎవరైనా సిన్ చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దొరుకుతారు. అది అది కావాలని అన్యాయంగా అరెస్ట్ చేసాడు, ఒక ఆధారం కూడా చూపించలేకపోయాడు, 52 రోజులు జైలు పెట్టారు అంటారు. లేదు లేదు, ఆయనకే అన్యాయం జరిగింది. ఎప్పుడు జైల్లో ఉంచారు 16 నెలలు ఏమో, చల్లపల్లి. కాబట్టి అది కాదండి, ప్రజల్లో ఉన్న విశ్వాసం కానీ నమ్మకం కానీ టోటల్గా 90% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారు. అది మరి వ్యతిరేకిస్తున్నారు అంటారు కొంతమంది. అట్లా అంటారు కానీ సైకిల్ రావాలి, మంచి రోజులు రావాలి రాష్ట్రానికి అంటున్నారు. కొంతమంది అట్లా అంటారు కానీ ఆ టైంకి మటుకి తప్పనిసరిగా ప్రజల నాడి ఎట్లా ఉంటుందంటే నాకు తెలుసు. అది సీఎం జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని నేను గౌరవిస్తాను ఏమన్నా, కానీ కొన్నే పడతాయి. అంటే కొంతమంది ఎమ్మెల్యేసే గెలవాళ్ళు. ఇక జనసేన మట్టికి ఎజెండా లేదు, అంటే ఒక్క ఎజెండాతో ఆయన వస్తే బాగుండేది. చూద్దాం, ఆయనకి సీట్ వచ్చినా 2 ఎమ్మెల్యే గెలిచినా చాలు. అంటే యూత్ లో ఫాలోయింగ్ ఉంది కదా, బాగా జనం వస్తున్నారు ఫుల్ గా. ఎక్కడ సభలు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ ఏమండి బైక్ ర్యాలీలు జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు ఆయనకి రాలేదా? అలా వస్తారు. మొత్తం కాదు, ప్రజల నాడి అనేది వేరు. ఓట్లు అనేవి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి గుర్తిస్తారు అంతే. కానీ నాకు తెలిసినంత మటుకు ప్రజల్లో ఉంటా కాబట్టి నేను ప్రజల నాడి అంతా నాకు తెలుసు. వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ, కాబట్టి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి వస్తారండి. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.